నమస్కారం. కేనే న్యూస్కి స్వాగతం. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురిసింది. విద్యుత్ స్తంభాలు నేలకూలగా మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చెట్లు విరిగిపడడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వడగండ్ల వాన బీభత్సవం సృష్టించింది. ఈదురుగాలుతో కూడిన వడగండ్ల వాన సుమారు 2 గంటల పాటు ఏకదాటిగా కురిసింది. గుడకరాల కంటే పెద్ద సైజుల్లో వడగండ్లు పడడంతో చేతికొచ్చిన వరి పంట నేలపాలింది. జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాళ్లతో ఇంటి పైకప్పులు, రేకులు ఎగిరిపడ్డాయి. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. వడగండ్ల వాన కారణంగా కోతకు వచ్చిన వరి నేలవాలింది. ధాన్యం గింజలు రాలిపోయాయి. 6 కాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో వర్షార్పణం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 4-5 రోజుల్లో కోతలు మొదలు పెడతామనుకుంటే ఇలా జరగడంపై కంటతడి పెట్టుకున్నారు. అలాగే కొనుగోలు కేంద్రాలు, పలు ప్రాంతాలలో ఆరబెట్టిన వరి ధాన్యం వర్షానికి తడిసి ముద్దైంది. మామిడికాయలు రాలిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో అకాల వర్షానికి నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు, ప్రజలకు చేసిందేమీ లేదని ప్రభుత్వ సలహాదారులు షెబ్రెల్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారన్నారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా బీపేట మండలంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక మరియు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్లు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఎన్నికల తర్వాత ఆగస్టు మాసంలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ అందిస్తుందన్నారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల డాటా మా వద్ద ఉంది. ఎన్నికలు కాగానే వారి అకౌంట్లో డబ్బులు వేస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతులకు, ప్రజలకు చేసిందేమీ లేదని చెప్పారు. గత ఎన్నికల సమయంలో బీజేపీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నేటి వరకు కల్పించలేదన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొందరు అంటున్నారు ఏ పైసాలు ఈ 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తా టీవీ కొద్దిగా ఇంకా కాదు అన్నారు అబ్బాయి. కానీ మేము తెలంగాణ ఇచ్చేటప్పుడు 14లో 10,000 రూపాయలు నగదు ఇచ్చిన
ఇదిగో 10,000 కోట్ల అందరం కలిసి మోస్తా తెలియస్తే అంత అప్పు ఉంది మన మీద, అంత అప్పు పెట్టింది తెలంగాణ పేరు మీద ఒక్కరికి. ఆయన ఇచ్చిన వాగ్దానాలు వేణుగోపాల్ రెడ్డి గారు జనగాంలో ఎంతో పని చేస్తూ ఉంటే, అలాగే సుభాష్ రెడ్డి గారు ఈ రెండు పెద్ద రివర్లు వస్తే ఇక బీపేట్ మన బీపేట్ చెరువు ఇప్పుడు ఖాళీ ఉన్నది. ఈ ఇద్దరు నాయకులు కలిసి మా పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అందరూ వచ్చినట్టే మరి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో వస్తే కేంద్ర ప్రభుత్వం 5 న్యాయం గ్యారంటీ ప్రోగ్రాంలో కూడా సౌలభ్యం చెప్పడం జరిగింది. మొట్టమొదటిది మహిళలకు ప్రతి మహిళా కేంద్రంలో ప్రభుత్వం అధికారంలో వస్తే ₹1,00,000 ఇంటి పెద్ద మహిళలకు ఇచ్చే కార్యక్రమం ఆర్థిక సాయం కార్యక్రమం చేయబోతా ఉన్నాం. రెండోది చదువుకున్న యువకులకు నిరుద్యోగ యువకులకు వాళ్ళకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి అభివృద్ధి ద్వారా ₹1,00,000 సాయం ఉద్యోగం ₹1,00,000 సాయం. కామారెడ్డి గంజ్ వర్తక సంఘ భవనంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యవచనం, అఘోర హోమం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డు గంజ్ వర్తక సంఘ భవనంలో గల ఆంజనేయ స్వామి ఆలయంలో నాగదేవత ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య గణపతి పూజ, పుణ్యవచనం, అఘోర హోమం, నాగదేవత విగ్రహ కళారోహణం, అంకురార్పణం, రక్షాబంధనం, ధ్వజారోహణం, అర్చనలు, అభిషేకాలు తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మేరకు ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. నీ అభయము కోరుతూ నీ భక్తులే శరణము కోరుతూ నిన్ను చేరనే, నీ శరణము కోరుతూ నిన్ను చేరనే. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు శ్రీ కామారెడ్డి పట్టణం గంజవర్తక సంఘ భవనం సిరిసిల్లలో నిలిచినటువంటి అష్టాంజనేయ స్వామి మందిరంలో నాగదేవత యొక్క పునఃప్రతిష్టాపన కార్యక్రమాలు మరియు కుంభాభిషేక కార్యక్రమాలు ఈరోజు 19వ తారీఖు శుక్రవారం ఏకాదశి పర్వకాలను ప్రారంభించుకున్నాం. ఈరోజు మొదలుకొని 19, 20, 21 3 రోజులు కూడా అత్యంత వైభవపేతంగా గంజవర్తక సంఘ భవనం కార్యవర్గ సభ్యులు నిర్వహణ కమిటీ వారి ద్వారా అత్యంత వైభవపేతంగా పూజా కార్యక్రమాలు ప్రారంభించుకున్నాం. ఈ రోజున ఉదయం గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, అగ్నిమథనం, పూజ సంస్కారం, ధ్వజారోహణ, పంచగవ్య ప్రాశన ఇత్యాది వైదిక కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించుకున్నాం. ఈ 3 రోజులు జరిగేటువంటి వైదిక కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీవాత్రే నమః. అధ్యక్షులు రాజేశ్వర గారు, కార్యదర్శి అయినటువంటి సెక్రటరీ అయినటువంటి పార్షి కామేశ్వర్, పార్షి రాజగుప్త గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి భక్తులందరికీ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. శ్రీవాత్రే నమః. తారీఖు నుంచి 21వ తారీఖు వరకు గంజవర్తక సంఘ భవనము ఆంజనేయ స్వామి మందిరంలో నాగదేవత పునఃప్రతిష్ఠ కలదు. ఆదివారం రోజు ప్రతిష్ట మరియు మహాన్న ప్రసాదం కలదు. కావున భక్తులందరూ తప్పకుండా హాజరు కావాల్సిందిగా మనకు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో శ్రీరామనవమి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం రామకోటి కార్యక్రమం చేపట్టారు. మహిళలు, చిన్నారులు శ్రీరామనామం జపిస్తూ రామకోటి రాసి తమ మొక్కులు తీర్చుకున్నారు. శ్రీరామచంద్ర మము కరుణించు శ్రీరామచంద్ర, కళ్యాణ రామ కారుణ్య రామ కరుణించు శ్రీరామచంద్ర.
మము కరుణించు శ్రీరామచంద్ర కౌసల్య రామ కమనీయ నామ మమ్మేలు రఘుకులేంద్ర ఇక మమ్మేలు రఘుకులేంద్ర కౌసల్య రామ కమనీయ నామ మమ్మేలు రఘుకులేంద్ర ఇక మమ్మేలు రఘుకులేంద్ర. బాన్స్వాడలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా బైక్ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఆధ్వర్యంలో శనివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో పార్లమెంట్ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొనగా కార్యకర్తలు ఉత్సాహంతో బైక్ ర్యాలీ చేపట్టారు. భారీగా బీజేపీ కార్యకర్తలు తరలిరావడంతో పట్టణంలోని ప్రధాన వీధులు జనసంద్రంగా మారాయి. ఇప్పుడు ప్రకటనలు. కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు, పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి. మాతృశ్రీ హాస్పిటల్, గంజ్ గేటుకు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ టచ్ లో ఉన్నారని చెప్పడం అబద్ధమని ప్రభుత్వ సలహాదారులు షబ్బిరెల్లి అన్నారు. 3 బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఎన్నికల మధ్యలో డ్రాప్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నారని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బిరెల్లి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పార్టీ ఫిరాయింపులపై ఇష్టం లేదన్నారు. కానీ కేసీఆర్ మాటి మాటికి మీ ప్రభుత్వాన్ని కూలగొడతామని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తున్నారని చెప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నాయకులను చేర్చుకోవడం జరుగుతుందన్నారు. 20 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ టచ్లో ఉన్నారని అనడం అబద్ధమని చెప్పారు. ఎక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు డ్రాప్ అవుతారేమో అని కేసీఆర్ భయపడి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు నష్టపరిహారం ఎక్కడా ఇవ్వలేదన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది రేవంత్ రెడ్డి టచ్లో ఉన్నారని పేర్కొన్నారు. మళ్ళీ ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చి సురేష్ షెట్కర్ను ఎంపీగా గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే సురేష్ షెట్కర్
గారు, అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు, చంద్రకాంత్ రెడ్డి గారు, భీమరెడ్డి గారు, తిరుమల గౌడ్స్కి 20 శాసనసభ్యులు నాకు టచ్లో ఉన్నారంటే నాకు టచ్లో ఉన్నారు. ఇక కేసీఆర్ గారు నాటకం నా టచ్లో ఉన్నారని. కేసీఆర్ గారికి రాష్ట్రం మొత్తం బర్బాద్ చేసినారు. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినారు. ఒక్క ఉద్యోగం రాలేదు. రైతులకు నష్టపరిహారం రాలే. రైతులకు పండించిన దాని మీద బోనస్ రాలే. ఒక్క కొత్త యూనివర్సిటీ తీసుకురాలే. ఎడ్యుకేషన్ కంప్లీట్గా ఫినిష్ చేసేసిండు. 100 యూనివర్సిటీస్లో తెలంగాణలో ఒక్క రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే గారు వచ్చి కలిసిపోయినారు. అది మాత్రం వాస్తవం. రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, ఇప్పుడు కాదు, నువ్వు మాటికి మేము గవర్నమెంట్ పడగొడతా అంటే నువ్వు పడగొడతావేమో చూడు నేనేం చేస్తా అని నా తలుపు ఓపెన్ చేస్తానని ఛాలెంజ్ చేశారు. ఇప్పటికే ఒక 10 మంది మా తోరలో వస్తున్నారు. ఎలక్షన్ల పోటీలోకి వెళ్ళి కూడా ఒక 3 అభ్యర్థులు మధ్యలోనే డ్రాప్ అయ్యే అవకాశం. అంటే ఇంకా స్టిల్ ఛాలెంజ్ చేస్తూనే ఉన్నావు. నువ్వు చేసిన పొరపాటు, గతంలో చేసిన ఆ పద్ధతి మంచిది కాదంటే నువ్వు ఛాలెంజ్ చేసుకొని తిహార్ జైల్లో ఉన్నది. ఇక కొద్ది దినాలు వీళ్ళు పోతారు. నీకెక్కడ పడలేదు గతం. కంప్లీట్ అయిపోయింది. ఎలక్షన్ కమిషన్కు లెటర్ రాసినాము. షబీర్ భాయ్ ఏళ్ళు రెడీ పెట్టిన బటన్ మీద ఎలక్షన్ కమిషన్ గో హెడ్. ఎక్కడైందో మళ్ళీ అధికారులకు ఆర్డర్ ఇస్తాం. వాళ్ళ నష్టపరిహారం, రాళ్ల వర్షము, నీళ్లతో కొన్ని వరి వెళ్ళిపోయిన వాళ్ళు నీళ్ళలో కొట్టుకుపోయింది. ఎలాంటి నష్టం జరిగినా వాళ్ళని కూడా నష్టపరిహారం ఇస్తాం. ప్రైవేటు వ్యాపారస్తులతో కుమ్మక్కై ప్రభుత్వ ధాన్యం కొనుగోలు చేయడం లేదని బీర్కు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోతే సహకార సంఘాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందజేశారు. అకాల వర్షానికి ధాన్యం తడిసిపోతుంటే మరోపక్క ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాల్సిన బీర్కుల్ సహకార సంఘం కొనుగోలు నిలిపివేయడం పట్ల రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. శనివారం కాంగ్రెస్ నాయకులు రైతులతో కలిసి సహకార సంఘం కార్యదర్శి విఠల్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల వద్ద ఉన్న ప్రతి ఒక్క గింజను కొనుగోలు చేస్తామని ప్రకటిస్తుంటే సహకార సంఘం చెందిన కొంతమంది ఉద్దేశపూర్వకంగా ప్రైవేటు వ్యాపారస్తులతో కుమ్మక్కై ధాన్యం కాటాలు నిలిపివేయడం సరికాదన్నారు. వర్షం కురుస్తుందని భయంతో రైతులు ప్రైవేటు వ్యాపారస్తులకు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితిని తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రైతులు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ భారతి మాట్లాడారు. సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వారు వేసిన తూకానికి, అదేవిధంగా రైస్ మిల్ వారు వేసిన తూకానికి తేడా ఉంటుందని రైతులు తమకు దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా తహసీల్దార్ భారతి మాట్లాడారు. సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వారు వేసిన తూకానికి, అదేవిధంగా రైస్ మిల్ వారు వేసిన తూకానికి తేడా ఉంటుందని రైతులు తమ దృష్టికి తెచ్చారన్నారు. తరుగు ఎక్కువగా తీసుకున్నారని రైతులు చెప్పారన్నారు. సమస్యను పరిష్కరించేలా చూస్తామని తహసీల్దార్ పేర్కొన్నారు. ఇప్పుడు ఇస్తారు మాట్లాడి ఏమైంది తరిగేస్తే ఎగురుతుంది. ఎట్లా వస్తారు ఇప్పుడు ఇంత చెప్తే నేను పంపించండి. మీ విషయం అంటే ఇప్పుడు మీకు తీసుకొద్దామని తీసుకొచ్చాం మీ దృష్టికి. ఎట్లా చేస్తున్నా అనేది ఒకసారి యాక్చువల్ మనకి జోకేటప్పుడు కారణంగా చూడాలి. చూసిన తర్వాత కావాలని చేస్తున్నాడా లేకపోతే ఎట్లా చేస్తున్నాడు తెలుస్తుంది. కంప్లీట్ గా బంద్ చేయకు. 5 లారీలు వర్షంది భయం ఉంది. భయం ఉందంటే 5 లారీలు దొరికేది 3 దొరుకు. అదే మేమనేది కాదు, మొత్తం కంప్లీట్ బంద్ చేయటిండు. ఇప్పుడు ఇంత ముందు ఒకసారి బయట పోసినాం కాదు మేడం, ఒకసారి బయట కాలరాడు తీసినాం రోడ్ మీదకి మరి ఇంకా సెక్రటరీకి ఇదే చెప్పినాము. 3 రోజులు వర్షాలు బంద్ ఉన్నాయి, 3 రోజులు బంద్ అంటే ఎట్లా మేడం?
వర్షం ఏడబడ్డ చుట్టూ ఇగో వర్షాలు ఇటు సైడ్ లేవు మన సైడ్ ఎక్కువ. ఆ మిషన్ చెక్కింగ్కే దాంట్లో. ఇప్పుడు మేడం అంటారు ఇక వాటిలు మంచి లేవంటారు ఇక. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి KNN ప్రతిక్షణం ప్రజాపక్షం.